అంటే వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సీజన్లో ఎస్పెషల్ ఈ సీజన్లో అంటే ఎవరిదన్నా ఒక సాంగ్ రిలీజ్ అయితే అందరు రావడం, ఒక ట్రైలర్ రిలీజ్ అయితే అందరు రావడం అంతా బాగుంది యాక్చువల్గా. మిగతా సీజన్స్తో పోలిస్తే మిగతా సీజన్స్ ఏంటంటే బయటికి రాగానే డైల్యూట్ అయిపోవాలి. ఈ సీజన్లో బాండింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు కదా. మరి అంటే ఒకళ్ళ సినిమాలు ఇంకోళ్ళు నటించడం అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా, లేదంటే అంటే లైక్ తీసుకున్నారు ఎవరన్నా మీ అంటే అట్లాంటి స్కోప్ వస్తే మాత్రం వి విల్ డెఫినెట్లీ డూ. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ నా సోలో బాయ్ మూవీలో సందీప్ అన్న చిన్న ఒక ప్లేస్ లో కనిపిస్తాడు అనమాట. ఆయన కొరియోగ్రఫీ చేశారు నా సాంగ్ కి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దాదాపు అందరూ నా సోలో బాయ్ సాంగ్ కి హుక్ స్టెప్ వేసి లైక్ దే ప్రమోటెడ్, లైక్ ప్రియాంక గానీ, శుభశ్రీ గానీ, శోభ గానీ, లైక్ తేజ గానీ. సో దే ఆల్ హెల్ప్ మీ ప్రమోట్ ద సాంగ్. అండ్ వాళ్ళ సాంగ్స్ ఏదైనా వచ్చినప్పుడు నేను చేస్తున్నాను, నేను నా పార్ట్. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు మేమందరం ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ అన్నది మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ని, ఒక ప్లాట్ఫామ్ ని కల్పించి జనాల్లోకి తీసుకెళ్ళింది. సో మనం ఒక్కలమే ఒకటి చేసే కంటే ఇంకో 10 మంది మనకు వచ్చి సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ రీచ్ అన్నది పెరుగుతుందని మా ఉద్దేశం. సో పర్సనల్ లైఫ్ అన్నది ఓకే, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, కానీ ప్రొఫెషనల్ హెల్ప్ 100% నేను కానీ ఎవరు కానీ ఒకరికొకరు మేము అనుకున్నది ఏంటంటే కావాలి అన్నప్పుడు మేము 100% వచ్చి మనం చేసుకుందాం, మన కోసం మనమే చేసుకోవాలి కదా అన్నట్టు. సో వీ థాట్ అండ్ యూఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అయితే బిగ్ బాస్ చూసుకుంటే మాకు 7 సీజన్ల నుంచి కూడా ఇప్పుడు కెప్టెన్ అనే పదమే తెలుసు, క్లాన్ చీఫ్ అనే పదాలు తెలియవు. మీకు ఎలా అనిపించింది ఈ కొత్త కాన్సెప్ట్ చూడంగానే? బాగుంది, ఎందుకంటే లైక్ ఎవ్రీ సీజన్ ఒక డిఫరెన్స్ ఉండాలి కదా. సో అంటే మైట్ బి మరి కెప్టెన్సీ కూడా పెడతారేమో, మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ట్విస్ట్లు లేదు అంటే ఇప్పుడు అంటే లాస్ట్ సీజన్ కూడా ఫస్ట్ పవర్ అస్త్ర అని పెట్టి ఫస్ట్ ఫ్యూ వీక్స్ కెప్టెన్సీ పెట్టకుండా 7th వీక్ నుంచి కెప్టెన్సీ పెట్టింది అనుకుంటా. సో అట్లానే ఏమైనా మరి తెస్తారేమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ కాన్సెప్ట్ బాగుంది. ఇయర్ ఇంకా యాక్చువల్లీ లైక్ మోర్ దెన్ ఎనీథింగ్ ద కాన్సెప్ట్స్, బిగ్ బాస్ తీసుకొస్తున్న కాన్సెప్ట్స్ కానీ అవన్నీ బాగున్నాయి, చాలా బాగుంది అది. అయితే యాక్చువల్గా లోపల చూసుకుంటే కనుక సీత అండ్ యష్మి అంటే వాళ్ళిద్దరు, మిగతా వాళ్ళంతా మిగతా అమ్మాయిలందరూ కూడా బాగా ఆడుతున్నారు, బట్ వీళ్ళిద్దరూ ఫైరింగ్ లేడీస్ కింద కనిపిస్తున్నారు కదా. సో గౌతమ్ మరి వాళ్ళతో ఎలాంటి బాండింగ్ లోకి వెళ్ళిపోతాడు అంటే అట్లా వాళ్ళతో వీళ్ళతోనని కదా. అంటే ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బయటికి ఆడియన్స్కి ఏం కనిపిస్తుంది అన్నది, అండ్ హౌస్లో మనతోని ఎవరు మంచిగా ఉంటారు అన్నది ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఐ వాంట్ టు ప్లే అంటే ఇండివిజువల్ ప్లేయర్గా నాకు ఎప్పుడైనా ఇండివిజువాలిటీనే ఉంటుంది. అంటే చాలా మంది ఏంటంటే గ్రూప్స్ గా ఫామ్ అయిపోయి ఒకళ్ళనే సపోర్ట్ చేస్తూ వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా. సో నాకు ఆ కైండ్ ఆఫ్ వ్యక్తిత్వం కాదు ఫస్ట్ నుంచి. సో నేను ఐ వాంట్ టు బి ఇండివిజువల్, అండ్ నాతో మంచిగా ఉండే వాళ్ళతో మంచిగా ఉంటాను, నాతో ఫైర్ అయ్యే వాళ్ళతో ఫైర్ అవుతా, అండ్ వాట్ ఎవర్ కమ్స్ టు మీ దే విల్ గెట్ బ్యాక్ అంతే. అయితే లాస్ట్ టైము మిగతా సీజన్ అంతా బాగా జరిగింది, అంత గ్రాండ్ హిట్ అయిపోయింది. లాస్ట్ లో ఒక చిన్న దీంతో మొత్తం కంపు అయింది కదా. సో ఎలా అనిపించింది అంటే మళ్ళీ ఈసారి అలాంటివి జరగకుండా అంటే యూజువల్ ఎప్పుడు అట్లా జరగలేదు. ఆ టైం సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ బయటకు వచ్చింది. సీజన్ అయిపోయిన తర్వాత అట్లా జరగడం ఆబ్వియస్లీ లైక్ అందరికి బాధ కలిగించిన విషయం. మీరు కూడా ఉన్నట్టున్నారు కదా లోపల. మరి నేనున్నా కానీ లైక్ ఫన్నీ పార్ట్ ఏంటంటే చాలా మందికి తెలియదు, నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. ఇప్పుడు బయటకు రాగానే మెయిన్ గేట్ నుంచి వస్తున్నప్పుడు లైక్ కొంచెం మంది కార్లని అట్లా పలగొట్టేసి అవన్నీ చేసిండ్రు. సో నేను నార్మల్ అదే వే నుంచి వచ్చిన. సో నేను సందీప్ మాస్టర్ ఉండే అదే కార్లో. సో సందీప్ మాస్టర్ తోని వచ్చిన వాళ్ళ పర్సన్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు. అయితే విండోస్ ఎత్తేయండి అన్న, విండోస్ ఎత్తేయండి అంటే ఏమైనా అంటారేమో, ఆపోజిట్ పర్సన్ ఫ్యాన్స్ కదా, మనల్ని ఏమైనా హర్ట్ చేస్తారేమో అని. అంటే ఏం కాదు, నా వ్యక్తిత్వం అసలు అంటే అట్లా వెరైటీ ఉంటుంది అనమాట. భయపడాను ఫస్ట్. సో దింపండి అని నేను దించి, నేను హాఫ్ బాడీ బయటికి పెట్టి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చిన. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అందరు వచ్చి లైక్ షేక్ హ్యాండ్, నా ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా, అంటే లైక్ వేరే పర్సన్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు కూడా, వాళ్ళు మమ్మల్ని ఏం అనలేదు. సో మనము పీపుల్తో ఎలా ఉంటాం అన్నది చాలా వరకు మ్యాటర్ అవుతుంది. సో అది నాకు అక్కడ అర్థమైంది. ఏమనలేదు మమ్మల్ని, వాళ్ళే దారిచ్చి పంపించేసాను అనమాట. మా కార్ ని చిన్న స్క్రాచ్ కూడా పడలేదు ఆ కార్ మీద కూడా. సో దట్స్ వెరీ మన వ్యక్తిత్వం అనేది కూడా బయట రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట యాక్చువల్గా బిగ్ బాస్ వెళ్తే. సో మరి ఈసారి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అదే ఈ ఒక అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ అయితే చాలా రాబోతున్నాయి నా నుంచి. అంటే లైక్ ఉమెన్స్ వీక్ అని పెట్టడం కానీ లాస్ట్ టైం కానీ, అదంతా అంటే నా వ్యక్తిత్వం. అంటే మనం ఒక షోకి వెళ్ళినామంటే ఏదో గేమ్ వచ్చింది ఆడాలి, ఏదో కూర్చొని సోది పెట్టాలి, లేకుంటే ఎవడైనా అరుచుకోవాలి అంతవరకు కాదు బిగ్ బాస్ అనేది. చాలా ఇంకా అసలు అంటే మేకర్స్ కూడా ఊహించని కొన్ని మనం చేసిన రోజే మనం స్టాండౌట్ అవుతాం, మన వ్యక్తిత్వం ఏంటో జనాలకు తెలుస్తుంది. సో మనకంటూ ఒక స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్తో వెళ్తే విన్నింగ్ అండ్ లూజింగ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ అక్కడ. సో మనం అనే వాళ్ళం స్టాండౌట్ అవుతాం. ఎందుకంటే నేను ఉమెన్స్ వీక్ పెట్టినప్పుడు నన్ను సెలెక్ట్ చేసిన పర్సన్ లేడీ అనమాట. సో ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి మా ఫ్యామిలీకి కాల్ చేసి అసలు గౌతమ్ నుంచి
ఎట్లాంటి థాట్స్ వస్తాయని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో షోలో ఎక్స్పెక్ట్ చేయని ఒక స్క్రీన్ ప్లే రాస్తుండు కొన్ని ప్లేసెస్లో. సో అది చాలా గ్రేట్ అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు షో మేకర్స్. సో మంచి టీఆర్పీ వస్తుంది అట్ ది సేమ్ టైం. అండ్ ఇట్లాంటి ఆలోచనలు అంటే ఎప్పుడు ఏ బిగ్ బాస్ లో పెట్టలేదు ఎవరు అని అట్లాంటి విషయాల్లో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ మా ఫ్యామిలీ కూడా అట్లాంటి విషయాలు చాలా ప్రౌడ్ ఫీల్ అయింది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఈ మిగతా ఎన్ని గొడవలు ఇవన్నీ ఒకటి, అదంతా కాకుండా లవ్ ట్రాక్ అనేది కూడా ఇది. బట్ ఆ లవ్ ట్రాక్ ఏంటంటే ప్రాపర్గా ఉంటే అది సీజన్ 4లో చూసాము, ప్రాపర్గా లేకపోతే ఎలా ఉంటుంది అనేది కొన్ని సీజన్స్లో చూసాము. అంటే మీకు ఆ మనసుకు నచ్చి ఎవరన్నా ఒక అమ్మాయి కనుక తగిలితే ఏం చేస్తారు అక్కడ వరకు? లేదు నేను బిగ్ బాస్ హౌస్లో ఆట ఆడడానికి వచ్చాను, ఈ తర్వాత చూసుకుందాం అనుకుంటారా? లేదంటే కనుక మీ మనసుకు నచ్చి జెన్యున్గా ఎవరన్నా ఒక అమ్మాయి కనపడితే ఏం చేస్తారు? ఇది మీరు లోపలనే చూడండి, మళ్ళీ ఎగ్జైట్మెంట్ ఉండదు నేను ముందే చెప్పేస్తే. అంటే మన వే ఆఫ్ థింకింగ్ ఒకటి ఉంటుంది. లేదు, మీరు లోపలనే చూడాలి ఈ విషయం మాత్రం. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే గౌతమ్ కూడా అందరిలానే ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ పెడతారు అని అనుకోవచ్చు. బట్ అంటే మన మనసుకు నచ్చిన ఒక అమ్మాయి కనపడితే ఎలా ఉంటుంది అనేది యాక్చువల్గా వెయిట్ అండ్ వాచ్ అనమాట. అన్ని చెప్పేసినా కూడా లోపల కిక్ ఉండదు తర్వాత తింటగా అనేది.